ఈ రోజైతే ఫస్ట్ టైం గుమ్మడికాయ పులుసయితే చేశా అండి. అసలు నేనెప్పుడు చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైము. అసలు చాలా బాగా వచ్చింది. మా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మమ్మ చేస్తంటే తింటా ఉండేవాళ్ళం గానీ, మేమెప్పుడు అంతగా చేసింది లేదిది. ఫస్ట్ టైం చేసినా గానీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ చింతపండునయితే నానబెట్టుకోవాలి నిమ్మకాయ సైజంతా. గుమ్మడికాయని మాత్రం నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోండి. తొందరగానే ఉడుకుతుంది మనం లావుగా కట్ చేసుకున్నా గానీ. ఫస్ట్ స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, ఎండుమిర్చి, కన్ఫామ్‌గా అయితే ఇంగువ వేసుకోండి. టేస్ట్ బావుంటది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు అవైతే వేసుకొని అవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి కొంచెం. గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, కల్లుప్పు, టేస్ట్‌కి సరిపడినంత కారం, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చింతపండునైతే ముందు నానబెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి వచ్చిన గుజ్జునైతే ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. గుమ్మడికాయ అయితే సొరకాయ కన్నా చాలా తొందరగా కుక్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత అయితే చాలా బాగా కుక్ అయిపోయిద్ది. ముక్క ఉడికిందో లేదో చూసుకొని ముక్క ఉడికిన తర్వాత అయితే మాత్రం మనం దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, వేడి వేడిగా గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అసలు చేసేటప్పుడు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండానే చేశాను. కానీ తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంది. కన్ఫామ్‌గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.